హాయ్ అండి. పిల్లల కోసం స్నాక్స్ లాగా అయితే నేను ఇప్పుడు రెడీ చేశానండి. ఏంటంటే మినప్పప్పు బాగా రుబ్బి, అంటే నేను ఆల్రెడీ ఇడ్లీ కోసం అయితే తీసుకున్నాను. దాన్ని కొద్దిగా అంటే మిగుల్చుకున్నాను, పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టొచ్చు అని. దానికోసం ఒక ఉల్లిపాయ అండి, ఒక పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు అనేది వేశాను. ఈ విధంగా ట్రై చేశాను, కానీ టేస్ట్ అయితే అస్సలు బాగోలేదండి. అస్సలు మారిపోయింది. అంటే ఈ విధంగా కాకుండా దీన్ని పెనం మీద అట్టులా వేస్తేనే చాలా బాగుంది. నేను వచ్చేసి ఆయిల్లో డిప్ చేశాను, ఆయిల్లో ఉంచాను. నాకైతే నచ్చలేదు, టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదండి. ఇలా అయితే అస్సలు ట్రై చేయకండి. అది అంటే నేను ఎలా వస్తుందని ట్రై చేశాను, కానీ అస్సలు ఏం బాగాలేదు. ఈ విధంగా అస్సలు ఉండొద్దు, ఎందుకంటే ఎలాగో మరి ట్రై చేశాను. అంటే తీసేటప్పుడు వీడియో తీశాను కాబట్టి నేనైతే వీడియో పెడుతున్నాను, కానీ నాకైతే నచ్చలేదు, టేస్ట్ అయితే నచ్చలేదు. పిల్లలైతే తిన్నారు కానీ యమ్మీ యమ్మీగా ఉందని, కానీ నాకైతే నచ్చలేదు. ఈ విధంగా అయితే చిన్న చిన్న బాల్స్ లాగా అయితే నేను చేసుకున్నానండి. బోండాలు అంటాం కదా, బోండాలా చేసుకున్నాను. ఈ విధంగా బాగానే వచ్చింది, కాకపోతే నాకు టేస్ట్ అయితే నచ్చలేదు. పిల్లలకి అంటే ఇందులో ఏమీ కలపలేదండి, ఓన్లీ మినప్పప్పు అంటే మినపరుబ్బేనండి. మినపరుబ్బులో నేను కొద్దిగా ఆనియన్స్ వేసుకున్నాను, కొద్దిగా అంటే ఒక కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి ఒకటి, జీలకర్ర ఒకటి వేసుకున్నాను. అంతకు మించి ఇందులో ఏమి నేను కలపలేదు. అయితే నైటు ఇడ్లీ పెట్టాలని రుబ్బు నేను గ్రైండర్లో ఆడేటప్పుడు కొద్దిగా పిల్లల కోసం అయితే నేను తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి. వాళ్ళకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా ఉంటుందని నేను తీసుకున్నాను. అయితే ఇవి చూడండి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవడమని చాలా బాగుంటాయి. కాకపోతే టేస్ట్ అయితే నాకు నచ్చలేదు. ఇలా అయితే మా పిల్లలు అయితే బాగానే ఉందని చెప్పారు, నాకైతే అస్సలు నచ్చలేదు. మీకు నచ్చితే కామెంట్ అయితే తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.